దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు. ఉదయకాల ధ్యానం చేసుకుందాం, వాక్య ధ్యానం చేద్దాం. 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. సహోదరి సహోదరుడా, ఈ కీర్తనకారుడు రాస్తూ 91వ కీర్తన, అతడు నాకు మొర్ర పెట్టగా అతని ఉత్తరమిచ్చేదను, శ్రమలో అతని తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. 3 విషయాలు ఇక్కడ రాశాడండి. 3 విషయాలు. అతడు నాకు మొర్ర పెట్టగా, ఎవరో మొర్ర పెట్టేది? దేవుని ప్రేమించేవారు. పైన ఉంటుంది వచనం. పైన వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను తప్పించేదను అని అంటాడు. అంటే దేవుడు ప్రేమించడం అంటే దేవుడి ఆజ్ఞలు గైకొనడం, దేవుడు చెప్పిన మాట వినడం, దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళడం. అతడు నాకు మొర్ర పెట్టకంటే, మొర్ర పెట్టడం అంటే మన ఆపత్కాల సమయంలో మనకున్న సమస్యల్లో, మనకున్న వ్యాధుల్లో, మనకున్న శోధనలో, మనకున్న పరిస్థితులను బట్టి మనం దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఉత్తరం ఇస్తాడు, అంటే సమాధానం ఇస్తాడు. పరిస్థితులను బట్టి దేవుడు సమాధానం ఇస్తాడు. నీ పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఎందుకంటే నువ్వు దేవుడి మీద ఆనుకుని ఉన్నావు కనుక, దేవుడిని ఆనుకుని ఉన్నావు కనుక దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. ఒక సాక్ష్యం, ఒక సేవకుడి యొక్క సాక్ష్యం చెప్పుకుంటే కనుక, సేవకు ప్రారంభించిన ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. ఒక ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన నమ్ముకున్న ముందు ఏం జరిగిందంటే శోధనలు వచ్చాయి. వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం దేవుడిని నమ్ముకుంటే కనుక వెళ్ళేస్తారు ఆ కులంలోంచి. అలాగే వెళ్ళేసిన తర్వాత అతను ఎవరు పలకరించలేదు, ఎవరు మాట్లాడలేదు. ఓ రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడంట, ప్రభువా ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి, ఎవరు నాతో మాట్లాడలేదు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేస్తూ పడుకున్నాడంట. పడుకున్న తర్వాత నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే ఇదే వాక్యం చూపించి, ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను విడిపిస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి వాగ్దానం వచ్చిందంట. ఈ వాగ్దానం పట్టుకుని నేను చేస్తానంటే ఏంటి ఇలా వచ్చింది వాగ్దానం అని ఆలోచించుకుంటా ఉన్నాడు. సరే రోజులు గడుస్తున్నాయి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇతనికి ఏమైందంటే చికెన్ పాక్స్ వచ్చింది. చికెన్ పాక్స్ అంటారు కదా, చికెన్ పాక్స్ వచ్చింది. చికెన్ పాక్స్ వచ్చి భయంకరమైన పరిస్థితి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో అందరూ అంటున్నారంట, చూసావా మన కట్టుబాట్లు ఉంది, మన దేవుడిని వదిలి నువ్వు దేవుడిని నమ్ముకున్నా కనుక మన దేవుడికి ఆగ్రహం వచ్చింది, నీ మీద ఆగ్రహం వచ్చింది కాబట్టి ఈ పొక్కులు వచ్చి నీ ఒంటి మీద నువ్వు నాశనం అయిపోతారో, నువ్వు నశించిపోతారని చెప్పేసి చెప్పించడం మొదలుపెట్టాడు. చెప్పించడం మొదలు పెడితే ఈయన చేస్తుంటే మోకరించి అడుగుతున్నాడు, ప్రభువా ఏంటైనా పరిస్థితి, నేను నమ్ముకున్నందుకు ఇన్ని అవమానాలు వస్తున్నాయి ప్రభువా, ఏంటి నా స్థితి, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి అతను ఏం చేస్తానంటే దేవుడికి మొర పెడుతున్నాడు. అయితే అలాగే కొన్ని రోజులు అయింది, ఒక 4-5 రోజులు అయిపోయిన తర్వాత సడన్గా తెల్లవారుజాముని ప్రార్థన చేస్తున్న సందర్భంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తానన్న వాగ్దానం గుర్తొచ్చిందంట. గుర్తొచ్చిన వెంటనే ఏం చేశాడు తెలుసా? అతను మోకరించి, ప్రభా నీవు నన్ను గురించి మొరపెట్టి నాకు ఉత్తరం ఇస్తాను వాగ్దానం ఇచ్చావా, నాకు ఉత్తరం, నాకు సమాధానం, నన్ను విడిపించి దీని నుంచి, ఇదిగో నేను సాక్ష్యం చెప్పాలి, అందరిలో నిలబడాలి, సాక్ష్యం చెప్పాలని చెప్పేసి అతను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి పడుకుని పోయిన తర్వాత ఆయనకు దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఎలా ఉందంటే ఒక గేట్ తీయబడిందంట. గేట్ తీయబడిన తర్వాత ఇతనేమో ఒక చోట నుంచుని ఉన్నాడు. నుంచుంటే ఆ గేట్లో చిన్న చిన్న పిల్లలు ఒక చిన్న ఏమంటారు దాన్ని, చిన్న చిన్న గిన్నెలు పట్టుకుని ఆ గిన్నెలతో పిల్లలు పరిగెట్టుకుంటూ వచ్చారు. 50-60 మంది పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఇతని మీద పడి ఇతను పడేసి ఏం చేశారు తెలుసా? ఆ పొక్కులు ఉన్నాయి కదా ఒంటి మీద, ఆ పొక్కులు ఇలా లాగి వాళ్ళ గిన్నెలు వేసుకుని ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. మొత్తం అన్నీ లాక్కొని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మెలికి వచ్చింది? సడన్గా మెలికి వచ్చి చూసుకున్న తర్వాత పొక్కులు అలా ఉన్నాయి. ప్రభా నువ్వు నాకు తగ్గిస్తున్నావు, స్వస్థత ఇస్తున్నావు ప్రభా అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకున్నాడు. పడుకున్న తర్వాత లేచిన తర్వాత 2వ రోజుని ఎలా వచ్చే పొక్కులు అలాగే ఇలాగే కనపడకుండా పోయి మొత్తం చికెన్ పాక్స్ మొత్తం తగ్గిపోయింది. చచ్చిపోతారు అందరూ కూడా, ఊళ్ళో అందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఇతను చూడటానికి లైన్ కట్టి వచ్చారంట. ఎలా తగ్గింది, మన దేవుడికి నైవేద్యం పెట్టకుండా, మన దేవుడికి ఇది చేయకుండా ఎలా తగ్గింది అంటే నాకు చెప్పాడంట, నా దేవుడు నన్ను విడిపించాడు. నేను ఆపదకాలంలో ఉన్నప్పుడు, నా ఆపదలో ఉన్నప్పుడు, నా దేవుడికి నేను మొర్రపెట్టినప్పుడు, నా దేవుడికి నేను ప్రార్థన చేసినప్పుడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించి
ఏ నైవేద్యం అవసరం లేదు, ఏ బలి అవసరం లేదు. నా దేవుడు హస్తమే నన్ను రక్షించింది. హల్లెలూయా. ఈ సహోదరుడా, ఆపత్కాలంలో మొర్రపెట్టి, ఆపత్కాలంలో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇప్పుడు ఆలోచించావా? ఈ సహోదరుడా, ఇప్పుడు కూడా ఆపద ఉన్నప్పుడు భయపడొద్దు, ఆపద ఉన్నప్పుడు బెదిరిపోవద్దు. ఎందుకంటే భయపడటం వల్ల ఉరుగు వచ్చును. నిన్ను కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కొన్ని సమస్యలు వచ్చేయండి, దేవుడు తను మహిమపరచుకోవడం కోసం కొన్ని సమస్యలు రావచ్చేమో, కానీ ఆ సమస్యల్లోంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను నడిపించి ఏం చేస్తాడు? గొప్ప జనముగా గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి సహోదరుడా, భయపడొద్దు, విసిగిపోవద్దు, వేసారిపోవద్దు. దేవుడు నీకు తోడైండి నిన్ను నడిపించి నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుడా, భయపడకు. ఏ విషయంలో భయపడకు. దేవుడు నీకు తోడైండి నేను నడిపించును గాక, నీ మన దేవుడు ఆలకించును గాక. ప్రార్థన చేసుకుని కొడుకుని ముగించుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దివన ప్రభా, ఈ ఉదయకాల సమయం ధ్యానాలతో మమ్మల్ని నింపి నడిపించినాను తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తాం. అయ్యా, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు ఉంటారో వారందరిలో నా ప్రభు తెలిసా, అయ్యా నా ప్రభు తెలిసా, ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చి దేవుడు నడిపించి దేవుడు అనే విశ్వాసం నా ప్రభా మాకు కలిగి, అయ్యా ఆ విశ్వాసంలో ముందుకు సాగి కృపను మాకు దయచేయండి. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. కూడి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను దీవించండి, అరే వారి వ్యాపారాలను దీవించండి, వారు ఇచ్చిన మార్గాలను దీవించండి, వారి మార్గాలు వర్ధిల్లి చేసి కృపణ దయచేయండి. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలను తండ్రి ఇదిగోనప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఎగ్జామ్లో తోడే నడిపించండి, జ్ఞానం నడిపించండి. నా చేరడిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.